హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య నగరం, ఉత్తరాంధ్ర గేట్వేగా పిలుచుకునే విజయనగరంలో ఉన్నాము. ఇది విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అండి. ఈ విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఒక సువిశాలమైన బస్ స్టేషన్. 30 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనకి బస్ స్టాండ్ ఎంట్రన్స్లోనే మనకి దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారు బస చేయడానికి ఒక డార్మెటరీ సదుపాయం, అట్లానే రెస్టారెంట్ సదుపాయాలు కూడా బస్ స్టాండ్లోనే ఉన్నాయి. ఈ విజయనగరం బస్ స్టాండ్ను మనం ఎంటర్ అవుతుండగా ఎడం ప్రక్కన మనకి నిర్మాణ శిలాఫలకాలు అయితే అందుబాటులో ఉంటాయి. దీన్ని తొలుత శ్రీ జలగం వెంగళరావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు 1979వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన దీనిని ప్రారంభించారు. విజయనగరం బస్ స్టాండ్ నుంచి ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఒరిస్సా రాష్ట్రంలోని పర్లకముడి, జైపూర్ వంటి ప్రాంతాలకు కూడా బస్సులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రధానంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, రాజాం, సింహాచలం, అనకాపల్లి, కూర్మానపాలెం, గాజువాకతో పాటు రాజమహేంద్రవరం, భీమవరం, రాజోలు, కాకినాడ, విజయవాడ నగరాలకి బస్సులు కలవు. అట్లానే ఒరిస్సా రాష్ట్రంలోని పర్లేకముడి, జైపూర్, నారాయణపూర్ అట్లా తదితర ప్రాంతాలకు, నవరంగ్పూర్ వంటి తదితర ప్రాంతాలకు అనునిత్యం బస్సులు కలవు. విజయనగరం బస్ స్టాండ్లో అనేకమైన ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, లేకపోతే మొబైల్కి సంబంధించిన షాప్స్ కానివ్వండి, అనేకమైన వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. విజయనగరం బస్ స్టాండ్లో 30 ప్లాట్ఫామ్లు ఉండగా 1 నుంచి 16 వరకు ఒక పక్కన ఉండగా, అట్లానే 17 నుంచి 30 ప్లాట్ఫామ్ల వరకు మరొక పక్కన ఉంటాయి. ఇక్కడ ఈ బస్ స్టాండ్లో చిన్నపిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్ సదుపాయం ఉంది, అట్లానే ఏటీఎం సౌకర్యం ఉంది, టాయిలెట్ల సౌకర్యం కూడా ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 16 వైపు. ఇటు సైడు ప్రధానంగా విజయనగరం జిల్లాలోనూ ఉన్న ప్రాంతాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం వెళ్ళే బస్సులకి కేటాయించబడినవి. ఇది మరొక ప్రక్కన 16 నుంచి 30 ప్లాట్ఫామ్ వరకు ఉంటాయండి. ఇక్కడ దూర ప్రాంత సర్వీసులతో పాటు ఇతర జిల్లాలకు వెళ్ళే సర్వీసులు కూడా అటు పక్కన ఆగుతూ ఉంటాయి. ఇదే బస్టాండ్లో శ్రీ విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి గారి కార్యాలయం, అలాగే జోనల్ చైర్మన్ వారి కార్యాలయం కూడా ఇదే బస్టాండ్లో ఉంటుంది. విజయనగరం ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న 4 జోన్లలో మొదటిదైన జోన్ 1కి ప్రధాన కార్యాలయం విజయనగరంలోనే ఉంది. ఇక్కడి నుంచి అనునిత్యం విశాఖపట్నంకు నాన్ స్టాప్ సర్వీసులతో పాటు ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ వంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలానే విజయవాడకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు, రాజోలు, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరంలకు అల్ట్రా డీలక్స్ బస్సులు కలవు. పార్వతీపురం, సాలూరు వంటి ప్రాంతాలకు ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ యొక్క సైడ్ వ్యూ అండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచి 30 వైపు. అంటే ఇది ప్రధానంగా విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలో అయిన రాజమహేంద్రవరం, కాకినాడ, రాజోలు, భీమవరం, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఇటు పక్కన నిలుపుతారండి. అట్లానే విశాఖపట్నం వైపు వెళ్ళే సిటీ బస్సులు కూడా ఇటు సైడే ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ ఆనుకుని మనకి మరొక టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మనం అక్కడ సైడ్ నుంచి చూడొచ్చు. సాలూరు వైపు వెళ్ళే పల్లె వెలుగు బస్సు ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి బయటికి వెళ్తుంది. అట్లానే వెనుక ఒక ఎక్స్ప్రెస్ బస్ కూడా వస్తుంది, శ్రీకాకుళం 2 డిపోకి చెందిన బస్సు. ఈ బస్సు విజయనగరం నుండి శ్రీకాకుళం మధ్య ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది. ఇదండి విజయనగరం బస్ స్టాండ్ మీద నేను చేసిన ఒక చిన్న వీడియో. దీన్ని మీరు ఆదరిస్తారని, లైక్ కొడతారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.